కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 11 సంవత్సరాల కాలం పాటు రైతాంగ వ్యతిరేక విధానాలే కాదు, కార్మిక వర్గ వ్యతిరేక విధానాలు, పేదల పొట్టగొట్టే అటువంటి చట్టాలు తీసుకొచ్చింది. అందులో భాగంగానే విబీజీ రామ్జీ చట్టాన్ని తీసుకొచ్చింది. గతంలో ఉన్నటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని రద్దు చేసి, అట్లాగే 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. అట్లానే వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి విద్యుత్ సంస్కరణ చట్టం 2025 తీసుకొచ్చింది. అట్లాగే విత్తన చట్టం తీసుకొచ్చింది. ఈ చట్టాలన్నీ కూడా కార్మికులకు, కర్షకులకు, ఉపాధి కూలీలకు ఎలాంటి ఉపయోగం లేకపోగా మరింత దెబ్బ కొట్టే, మరింత కడుపు కొట్టేటువంటి, మరింత కట్టుబానిసలుగా చేసేటువంటి చట్టాలు తీసుకొచ్చింది. ఈ 3 నల్ల చట్టాలు తీసుకొచ్చింది, రైతు వ్యతిరేక చట్టాలను. ఆ రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున 13 నెలల పాటు కరోనా కాలంలో కూడా ఢిల్లీ కేంద్రంగా చేసుకొని ఉద్యమాలు నిర్వహించిన సందర్భంలో మోడీ కన్నీరు గార్చి జాతికి క్షమాపణ చెప్పి ఆ చట్టాలు రద్దు చేసిన సందర్భంలో అనేక హామీలు ఇచ్చిన లిఖితపూర్వకంగా 750 మంది రైతులు చనిపోయినటువంటి పరిస్థితి. అందులో వాళ్ళందరికీ కూడా ఎక్స్గ్రేషియా ప్రకటిస్తామని చెప్పేసిర్రు. అట్లాగే ఒక చట్టాన్ని తీసుకొస్తాం, స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు కూడా అమలు చేస్తామని చెప్పేసిర్రు. కానీ ఇప్పటి వరకు అవి చేయకపోగా మళ్ళీ దొడ్డిదారిని అవే చట్టాలను మళ్ళీ తీసుకొచ్చి కార్పొరేట్ సెక్టార్లకు మొత్తం వ్యవసాయ రంగాన్ని తాకట్టు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ చట్టాలు మొత్తం రద్దయ్యేంత వరకు కూడా ఈ ప్రజా సంఘాలుగా పోరాటం కొనసాగిస్తాం, ఆందోళనలు కొనసాగిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మిల్కూరు వాసుదేవరెడ్డి, తెలంగాణ రైతు సంఘం. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఈరోజు కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. కార్మిక సంఘాల, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ నూతనంగా ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. దానిని రద్దు చేయాలని, గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని ఈరోజు కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతున్నది. దీని మీద ఫిబ్రవరి 12వ తారీఖు కూడా దేశవ్యాప్త సమ్మెలో కూడా పాల్గొంటామని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ఈ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాము. నా పేరు వడ్లరాజు, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి. సిఐటియు, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం ఈ 3 వర్గ సంఘాల ఆధ్వర్యంలో దేశంలోని అన్ని జిల్లాలలో ధర్నాలు, ప్రదర్శనలు, నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీనికి ప్రధానమైన ఇటీవల కాలంలో నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక, ప్రజా వ్యతిరేక, రైతు వ్యతిరేక చట్టాలు, ఆ చట్టాలను రద్దు చేయాలని చెప్పి కార్మిక వర్గం డిమాండ్ చేస్తుంది. దానికోసం ఈ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పి ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జరగబోతుంది. ఈ సార్వత్రిక సమ్మెలో కార్మిక వర్గం సమ్మెతో పాటు గ్రామీణ ప్రాంత బంధు కూడా, అంటే రైతాంగం, వ్యవసాయకులు కూడా పాల్గొని ఈ సమ్మెను జయప్రదం చేయబోతున్నారు. ఇప్పటికైనా తను తీసుకొచ్చిన ఈ 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి. దీంతో పాటు మొత్తం వినియోగదారులకు, అన్ని రకాల వినియోగదారులకు తీవ్రంగా నష్టం తీసుకొచ్చే పద్ధతిలో ఉన్న విద్యుత్ సవరణ చట్టం 2025ను వెంటనే ఉపసంహరించుకోవాలి. కేవలం అంబానీ, ఆదానీ కోసము ఈ విద్యుత్ సవరణ చట్టం తీసుకొస్తున్నారు. మరోవైపు విత్తన సవరణ చట్టము స్వదేశీ, విదేశీ, కార్పొరేట్ విత్తన సంస్థల కోసము దేశంలోని రైతాంగం యొక్క హక్కులను పెట్టే విధంగా ఈ విత్తన సవరణ చట్టం కూడా తీసుకొచ్చారు. ఆ విత్తన సవరణ బిల్లును కూడా ఉపసంహరించుకోవాలని చెప్పి మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. మరోవైపు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం సంబంధించింది, దీన్ని పూర్తిగా నీరుగార్చే పద్ధతిలో బీబీజీ రామ్జీ చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ బీబీజీ రామ్జీ పైన మొత్తము నరేంద్ర మోడీ కాదు, కింది స్థాయి వరకు కేంద్ర మంత్రులు, అట్లాగే బీజేపీ నాయకత్వం అంతా కూడా గ్రామీణ ఉపాధి కూలీలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ చట్టాన్ని మరింత పటిష్టం చేసినామని చెప్తున్నారు. కానీ ఈ చట్టంలో అనేక లొసుగులు ఉన్నాయి. గ్యారంటీ అనేది లేదు, ఉపాధి గ్యారంటీ అనేది తీసేశారు. గతంలో పని కల్పించకుంటే నిరుద్యోగ వృత్తి ఇవ్వవలసిన, ఆ ఉపాధి హామీ కోసము వృత్తి కూడా ఇవ్వాల్సిన పద్ధతిలో పాత చట్టం ఉంటే ఇప్పుడు అసలు పని చూపించకుండా కూడా దానిలో ఎటువంటి హక్కులు, ప్రయోజనాలు కల్పించలేదు. మరోవైపు దేశంలోని వ్యవసాయ కార్మికులు కానీ, కార్మిక వర్గం కానీ పట్టణ ప్రాంతాలలో కూడా
ఉపాధి హామీని కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉంటే 200 రోజులు పని కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తుంటే దాని భిన్నంగా ఉన్న చట్టాన్ని ఎత్తేశారు, కొత్త చట్టం తీసుకొచ్చారు. వీటన్నిటిపైన మొత్తం కార్మికులు, రైతాంగం, వ్యవసాయ కూలీలు కలుపుకొని ఈ 3 వర్గాల ఆధ్వర్యంలో దేశ సంపద సృష్టికర్తల కోసం పనిచేయబోతున్నాం. మరింత రాబోయే కాలంలో మరిన్ని ఉద్యమాలు తిరోధనం చేయబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. CIT జిల్లా కార్యదర్శి గీట్ల ముకుందరెడ్డి.